బాస్ ఫైట్ లాగా ఉంది ఇక్కడ చూస్తుంటే. కట్ సీన్ వచ్చిన ప్రతిసారి మనకు బాస్ ఫైట్ అని అర్థం చేసుకోవడం అనమాట. అంటే నాట్ ఆల్వేస్ ట్రూ, బట్ అట్లా అనిపిస్తుంది నాకైతే. But didn't he turn mad by what he saw too? ఇందాక మనం ఒకరితో ఫైట్ చేసాం కదా, వాడు ఎస్కేప్ అయ్యాడు, వాడే అయి ఉంటాడు. సో ఖచ్చితంగా వాడే అయి ఉంటాడు అనుకుంటున్నాను నేనైతే. అమ్మో ఏంది వీడు ఇంతున్నాడు. నాయనో అమ్మో అమ్మా బాగా మిస్ అయిపోయింది మొత్తం. అమ్మా వీటికి కొంచెం దగ్గరగా ఉండడమే బెస్ట్ అనిపిస్తుంది. అమ్మా జస్ట్ మిస్ అయ్యాడు మళ్ళీ వాడు. అమ్మో వా వీడింది ఇట్లా వెనక్కి తిరిగాడు. ఓ వీడేంది వీడింది మొత్తానికి మారిపోయి గాలిలోకి వెళ్ళిపోయాడు. రే నువ్వు మంచిగా మారవారా? అమ్మని అమ్మ వీడు నన్ను మొత్తానికి అవగొట్టాడు. హెల్త్ అంతా వీడు. ఓ ఓ ఓ ఓ కామ్ డౌన్ డూడ్. ఓకే ఇప్పుడు మనకి ఫైర్ ప్రూఫ్ అనుకుంటా వచ్చింది. ఇంకొంచెం హెల్త్ తీసుకోవడం బెస్ట్. వీడేంది పందిలాగా దొల్లుతున్నాడు ఆడే. మా నాయనా అచ్చా నాది మొత్తం బాగొట్టాడు వీడు. ఏడు అరే నీ అయ్యా నా దగ్గర ఇదంతా అయిపోయినట్టుంది మొత్తం. అయిపోయాడు గైస్ వీడు. ఎస్ ఎస్ ఫస్ట్ అటెంప్ట్లోనే మళ్ళా. సో ఫస్ట్ చాప్టర్ బాసెస్ అంతా నాకు చాలా చాలా ఈజీగా వినిపించారు, నాకు బాగా నచ్చారు కూడా. ఎందుకంటే ఫైట్ కూడా చాలా సింపుల్గా స్మూత్గా వెళ్ళిపోయింది. ఒకే ఒక్క ఛాలెంజింగ్ బాస్ నాకు ఎక్కడ అనిపించాడంటే ఆ గుండుగాడు ఉన్నాడు కదండి,
వాడిని కొట్టడానికి నాకు 3-4 అటెంప్ట్స్ అయితే పట్టింది. బట్ రిమైనింగ్ బాసెస్ అంతా చాలా చాలా ఈజీగా అయితే అయిపోయారు నా దగ్గర. ఓ ఏంటది, ఏంటది డూడ్? All I need is to take it elsewhere and rebuild everything anew. చచ్చిపోయినట్టున్నాడు వాడు. మొత్తానికి కింద అయితే ఏదో పడినట్టుంది. ఓకే, అది వెళ్ళి పిక్ చేసుకుంటే కానీ మనకు తెలియదు అదేందనేది. Great sage. Oh, pardon me, young sage. Mercy, young sage, have mercy. I was just a pawn of the Celestial Court. If given a choice, Celestial Court. who dare to challenge the mighty wrecker of the Celestial Palace? His words ring true. No matter how daring he was, he had not the nerve to harm the great sage. There must So be ఇంకా someone వీడు else pulling all the నాకు తెలిసి ఆ రెలిక్స్ ఉన్నాయి కదా, ఆ రెలిక్స్ని వెళ్ళి వీడు క్యాప్చర్ చేయాలేమో. ఈ రెలిక్ ఫస్ట్ రెలిక్ వీడి దగ్గర ఉంటుందేమో, ఆ రెలిక్ని మనం ఇప్పుడు పిక్ చేసుకుంటామేమో అనిపిస్తుంది నాకైతే. ఓ అదంతా చూడటానికి అట్లానే ఉంది, ఆ రెలిక్ లానే ఉంది అది. వాడు చుట్టూ తిరుగుతా మొత్తానికి. ఐ థింక్ ఇట్స్ రెలిక్. The Yaoguai's into offerings. మొత్తం 6 రెలిక్స్ ఉంటాయి అనుకుంటాను కదా ఈ గేమ్లో. If you pardon me, స్టార్టింగ్లో కట్ సీన్లో మనకు చెప్తాడు రెలిక్స్ అంతా ఈ వూకాంగ్ మొత్తం పిక్ చేసుకోవాలా వాడు వెళ్ళి అన్నట్టుగా స్టార్టింగ్లో ఒక ఇంట్రో అయితే మనకి ఇస్తాడు. నేను అనుకోవడం అయితే ఆ 6 పిక్ చేసుకుంటే వీడు ఫుల్ ఫామ్కి వస్తాడేమో అనిపిస్తుంది. Go now, little monkey. Go and retrieve the great sage's relic. యా రెలిక్ అని చెప్పాడు ఇప్పుడే. ఏంటిది ఇది? ఓ స్టార్టింగ్లో వీడు అట్లా ట్రాన్స్ఫార్మ్ అవుతాడు కదా ఎస్కేప్ అయ్యేటప్పుడు. మా క్రేజీ ఉంది ఇది. Across streams, over hills, and through the black wind your blood has spilled. Wolves howl, snakes wind, flames lick, and the smoke blinds. Stumble on the lesser, lame, crash before their betters, shame. With such clumsiness, what destiny do you claim? As the small fish catches its prey, the bigger lurks behind. Who is the bigger fish? I can't see it. As for the prey and the small fish, they are swimming everywhere. చాప్టర్ 1 బ్లాక్ క్లౌడ్ రెడ్ ఫైల్. ఓకే, లెవెల్ 20కి వెళ్ళాం. ఓకే ఫైన్, ఒక స్పార్క్ వచ్చింది, గుడ్. అండ్ మనకి ఏవో రీసోర్సెస్ కూడా వచ్చినాయి. ఓకే గుడ్. ఓకే గైస్, దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో అండ్ దిస్ బాస్. హోప్ఫుల్లీ మీకు ఈ వీడియో నచ్చిందని అయితే నేను అనుకుంటున్నాను. మీకు నచ్చితే కనుక ఖచ్చితంగా అది లైక్ అయితే చేయండి, కమెంట్ కూడా చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేయండి. హోప్ఫుల్లీ ఐల్ సీ యు గైస్ ఇన్ ద నెక్స్ట్ వన్. అంటిల్ దెన్, cheers, bye bye.